మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా అంటే తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. లాటిన్ అమెరికా దేశాలపై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాడులు ఒకవైపు, రష్యా చైనాను కంట్రోల్ చేసేందుకు ట్రంప్ దూకుడు మరోవైపు, మధ్యలో బ్రిటన్ ట్రంప్కు తందానా అనడం, తాజాగా రష్యా జెండా ఉన్న షిప్ను అమెరికా సీజ్ చేయడం, దాడులకు సిద్ధంగా ఉండాలని రష్యా వార్నింగ్ వంటి పరిణామాలు టోటల్ ప్రపంచం ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ ముంగిట నిల్చుని ఉందనే సంకేతాలు ఇస్తున్నాయి. కొత్త ఏడాది జనవరి 3న వెనిజులా రాజధాని కరాకస్పై అమెరికా జరిపిన ఆకస్మిక వైమానిక దాడులతో రష్యా, చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. లాటిన్ అమెరికాలో మొదలైన ఈ చిచ్చు ప్రపంచ శాంతికి సవాలుగా మారింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా జైల్లో బంధించాడు ట్రంప్. అమెరికా నిప్పుతో చెలగాటం ఆడుతోందని చైనా హెచ్చరించింది. వెనిజులా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తే రష్యా మౌనంగా ఉండదని, తమ మిత్రదేశాన్ని ఒంటరిని చేయబోమని మాస్కో స్పష్టం చేసింది. తాజాగా రష్యా జెండాతో ఉన్న వెనిజులా చమురు నౌకను అమెరికా సీజ్ చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై ఇప్పటికే పుతిన్ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే అమెరికా పడవలను ముంచేస్తామని హెచ్చరించింది. ఏం చేసినా మాకు శిక్ష పడదు అన్న అతి విశ్వాసంతో అమెరికా ప్రవర్తిస్తోంది. ప్రతీకార చర్యలను అమెరికా మానుకోవాలి. అంతర్జాతీయ చట్టాలను ఇలాగే ఉల్లంఘిస్తే మిలిటరీ దాడులను ఎదుర్కోవడానికి ఆ దేశం సిద్ధంగా ఉండాలి. అవసరమైతే టార్పిడోలతో దాడులు చేయడం, అమెరికా కోస్ట్ గార్డు పడవలను ముంచేయడం వంటివి చేయాల్సి వస్తుందని రష్యా చట్టసభ్యుడు అలెక్సీ జురావ్లెవ్ హెచ్చరించారు. ఈ నౌక స్వాధీనానికి సంబంధించిన వీడియోను యుఎస్ కోస్ట్ గార్డ్ విడుదల చేసింది. అమెరికా రక్షణ శాఖ, తీర రక్షణ దళం సంయుక్త ఆపరేషన్ నిర్వహించి రష్యా నౌక మ్యారినెరా పాత పేరు బెల్లా 1ను సీజ్ చేసినట్లు అందులో పేర్కొంది. అమెరికా భద్రత, అంతర్జాతీయ చట్టాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాసుకొచ్చింది. ఐస్లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ల దూరంలో ఈ నౌకను స్వాధీనం చేసుకున్నారు. హెలికాప్టర్ నుంచి అమెరికా మెరీన్లు నౌకపైకి దిగి అందులోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్కు బ్రిటన్ కూడా సహకరించింది. అమెరికా ఈ దాడి చేసే సమయానికి రష్యా దళం అక్కడికి సమీపంలోనే ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు ఏ దేశపు జెండా లేని మరో నౌక సోఫియాను కూడా అమెరికా దళాలు సీజ్ చేశాయి. మొత్తానికి రష్యా జెండాతో వెళ్తున్న చమురు నౌకను బ్రిటన్ సహకారంతో అమెరికా స్వాధీనం చేసుకోవడం పెనుదుమారాన్ని రేపుతోంది. వెనిజులా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతోంది.